తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, మరొక ధర్మ సందేహం అండి. దేవుడి ఫోటోల గురించి చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పలానా ప్రాంతానికి వెళ్ళామండి, గుర్తుగా అక్కడ అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను, దేవుడు మందిరంలో పెట్టేసుకున్నాను, నిత్యం పూజ చేసుకున్నాను. అలా ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఫోటోలు అలా గుర్తుకు తెచ్చుకుంటాం. అమ్మవారే చక్కగా రోజు చూస్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడు కానీ వెళ్తాం మనం ఆ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు అని చెప్పి. ఎవరో పలానా వాళ్ళు ఇచ్చారని కొన్ని. అలా దేవుడి మందిరంలో ఏకంగా ఒక 20-30 దేవతలు దేవుళ్ళ ఫోటోలు వచ్చేస్తాయి. ఇక వాటికి సమయం కేటాయించడం, ఇవన్నీ ఇష్టంతో చేసుకోవడం అదంతా ఒక ఎత్తు అయితే, అసలు అన్ని ఫోటోలు ఉండడం కరెక్టా? అసలు పూజా మందిరంలో ఎన్ని ఫోటోలు ఉండాలి, ఎవరెవరు ఉండాలి? అన్ని ఫొటోస్ అయితే అవసరం ఉండదండి. మనకి శంకరాచార్యుల వారు ఆదిత్యం, అంబిక, విష్ణు, గణనాథంచ మహేశ్వరం, ఈ 5గురు పంచాయతనం, ఈ 5గురు సరిపోతారు. లేదు మీ కులదేవతలు, మీ ఇష్టదేవతలు, ఈ కులదేవత ఉన్నా ఇష్టదేవత ఉన్నా వీళ్ళ 5గురులోనే ఉంటారు. ఎలా అంటే పరమేశ్వరుడి అంశతో ఉండే దేవతలు కొంతమంది ఉంటారు. పరమేశ్వరుడు వచ్చాడంటే పార్వతీదేవి వస్తుంది, ఆయనకు కుమారులు ఇద్దరు వస్తారు, కుటుంబం ఉంటుంది. అయితే లేదు ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు అవతారం, ఆయన ఉంటాడు. లేదు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాం, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, వీళ్ళందరూ సత్యనారాయణ స్వామి, వీళ్ళందరూ ఒకే అంశకు చెందిన వాళ్ళు. వీళ్ళలో ఎవరి ఫోటో అయినా ఉండొచ్చు. అది విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు, అది వాళ్ళే. దాని తర్వాత అమ్మవారి ఉపాసన చేసుకునే వాళ్ళు అమ్మవారి ఫోటోలు, లలితాదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతీదేవి కావచ్చు, ఇందాక మీరు అడిగినట్టు వారాహి కావచ్చు, ఏ దేవతా ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి ఫోటో. అది అక్కడికి అయిపోతుంది. తర్వాత సూర్య భగవానుడిది, మనకి సూర్య భగవాన్ రోజు ప్రత్యక్ష దైవమే. ఆయనకు సంబంధించి ఆయన కూడా విష్ణుమూర్తి, ఆయనకు సంబంధించి అయినా పెట్టుకోవచ్చు. లేదు దాని తర్వాత గణపతి, ఆ గణపతి ఇందాక వీళ్ళలో వచ్చాడు. ఇంకా మీకు ప్రత్యేకంగా ఏం ఫొటోస్ ఉంటాయి? 5 సరిపోతాయి కదా? లేదు 5 కంటే ఇంకొక 4. ఒక దేవత ఉన్న ఫోటో ఇంకొకటి ఉండకూడదు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఇంకొక శివుడు ఉండకూడదు. 2 విష్ణుమూర్తులు ఉండకూడదు, 2 లక్ష్మీదేవులు ఉండకూడదు. ఒక పటం సరిపోతుంది. అలాగా ఈ 5, 6 అంతకంటే సరిపోతాయండి. ఇప్పుడు మనం ఈ 20-30 ఫొటోస్ తెచ్చి పెట్టుకుని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు తెచ్చి పెట్టుకున్నాం. రోజు పూజ చేసేటప్పుడు కనీసం వాళ్ళ నామస్మరణ అయినా చేస్తామా? వాళ్ళు వచ్చి కూర్చున్నారు అంటే వాళ్ళకి నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం పెట్టేటప్పుడు వాళ్ళందరినీ స్మరిస్తున్నావా? వాళ్ళందరూ తింటున్నట్టు భావిస్తున్నారా? లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఉన్న మనకి ఇదేమిటి ప్రయోజనం ఏముంటుంది? మనం ఇప్పుడు ఏదైనా ఇంటికి వస్తే భోజనం పెట్టాలన్నా ఏదైనా చేయాలి అన్నా మనం ఒకళ్ళిద్దరికి అయితే చేయగలం, లేదా 10 మంది అయితే చేయగలం. దాని తర్వాత అందరూ వస్తే అందరికీ పేర్లు చెప్పుకుంటూ అందరికీ ధూపదీప నైవేద్యాలు ఇస్తూ భోజనాలు పెట్టాలి అంటే, నైవేద్యం పెట్టాలి అంటే అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన దేవతలు 2-3 స్మరిస్తావు, వాళ్ళకి తిన్నట్టు భావిస్తావు. అలాంటప్పుడు ఇక్కడ 30 మంది ఉంటే వాళ్ళందరూ నామాలు స్మరించలేనంత సమయం ఉన్నప్పుడు అంతమందిని పెట్టుకోవడం దేనికి? అవసరం ఉండదు కదా. అది కాబట్టి సరిపోతుంది. కాబట్టి ఈ 5గురు సరిపోతారు. లేదు అంటే ఈ 5గురుతో పాటుగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేదా కులదైవం ఇష్టదైవం లక్ష్మీనరసింహస్వామి ఉంటారు, లేదా మల్లన్న ఉంటారు. అలా మనకి ఇష్టమైన దేవతలు కులదేవతలను పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా విఘ్నేశ్వరుడు ఉండొచ్చు, తర్వాత లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దాని తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆయనతో పాటే లక్ష్మీదేవి ఉంటుంది, పరమేశ్వరుడితో పాటే పార్వతీదేవి ఉంటుంది, అలాగనే సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఉంటారనమాట. ఇక వీళ్ళు సరిపోతుంది. ఇక వీళ్ళ తర్వాత ఎవరైనా ప్రత్యేకంగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ ఎంతమంది ఎన్ని దేవతలు ఉన్నా కానీ మనం చేసే పూజను బట్టే, మనం చూపించే ప్రేమను బట్టే వాళ్ళు అక్కడ ఉంటారు. అది అలాగే ఇందులో ఇంకొక సందేహం అండి. చాలా వరకు ఈ పటాలు ఛిద్రం అయిపోతూ ఉంటాయి, అయినా కూడా అవి అలాగే ఉంచేస్తూ ఉంటారు కొంతమంది. అసలు ఇంట్లోనే ఉండకూడదు అంటారు కొంతమంది, తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా అప్పటి వరకు పూజ చేసినటువంటి పటాలు మనం తీసి పక్కన పెట్టేయచ్చా? వీటికి ఏమన్నా ప్రక్రియ ఉందా? ఛిద్రమైన పటాలు అంటే పటాలు పగిలిపోవచ్చు, లేదా విగ్రహాలు ఇరిగిపోవచ్చు. అవి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా కానీ అవి అలాగా విచ్ఛిన్నం అయిపోతే వాటిని తీసి పక్కన పెట్టడం శాస్త్రం అనమాట. అవి పగిలిపోయినవి అలాగనే ఇరిగిపోయినవి ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ పటాలకి చెదలబట్టినా, లేదా పటాలకున్న అద్దం పగిలినా, లేదా ఆ పటం లోపల ఉన్న పేపర్ చినిగిపోయినా, విగ్రహాలు ఏవైనా చిన్న క్రాక్ ఇచ్చినా కానీ, లేదా పగిలిపోయినా కానీ అవి తీసి శాస్త్రబద్ధంగా వాటిని తీసి నిమజ్జనం చేయొచ్చు అనమాట. అయితే ఒకటి పటాలు అనుకోండి, ఆ పటాలలో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటా. నేను తీసుకెళ్లి ఆ పటాలు అన్ని రోజులు పూజ చేసుకుని అవి తీసుకెళ్లి గుడి దగ్గర పెడుతూ ఉంటారు, గుడి బయట చెట్ల కింద. అవి మన దేవతల్ని మనమే కించపరుచుకున్నట్టు కదా.
వాటికి శాస్త్రపరంగా తీసుకొని వాటికి ఇప్పుడు అద్దం ఉంటుంది, ఆ అద్దం ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ తీయండి, అద్దం తీయండి, ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్ని మడిచి ఎక్కడ నదిలోనో లేకపోతే నీళ్ళలోనో వేసేసేయండి, సరిపోతుంది. ఆ విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలు తీసి ఎప్పుడైనా జీవనదుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గరలో ఉన్న నదుల దగ్గర కృష్ణా గోదావరి కావచ్చు, ఏదో ముచ్చుకుందా నది కావచ్చు, ఇక్కడ నదులు ఎక్కడైతే ఉన్నాయో ఆ నదుల్లో వదిలేసేయచ్చు. అది శాస్త్రం అనమాట. అంతేగాని ఇంట్లో ఇన్ని రోజులు పూజ చేసుకుని ఆ అద్దం పగిలిందనో లేదా చెదలు పట్టిందనో ఆ పటాన్ని తీసుకెళ్లి మనకు అవసరం లేని ఫోటోలన్నీ తీసుకొచ్చి అక్కడ బయట పెడితే చెత్తకుండీల దగ్గర పెడుతూ ఉంటారు వాటిని. ఇది దేవుడి దగ్గర దేవాలయం దగ్గర వచ్చే వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం దగ్గరే మొత్తం పటాలన్నీ ఉంటాయి అనమాట. అప్పుడు బయట చూసే వాళ్ళకి ఏమవుతుంది, అదంతా మన ధర్మం గురించి తప్పుగా అనుకుంటారు, అలా పడేశారని. కాబట్టి వాటికి శాస్త్రబద్ధంగా అవి చిన్నమైనవి భిన్నమైనవి ఇంట్లో ఉండకూడదు. అవి తీసుకువెళ్ళి శాస్త్రబద్ధంగా చేయాల్సిన పనులు ప్రక్రియలు చేస్తే సరిపోతుంది, అంతే. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఇదేనండి బాధ, ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు, బాధ అనిపిస్తుంది నిజంగానే. కానీ ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాము, ఇలా ఏవైతే ఫోటోలు ఇలా పడేసి ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకురావటం, వాటన్నిటికీ ఒక యజ్ఞంలో వాటిని వేసేస్తూ ఉన్నారు. అగ్నికి ఆహుతైనా చేయొచ్చు, నీళ్ళలో నిమజ్జనమైనా చేయొచ్చు, ఆ రెండు చేయొచ్చు. లేదా మనకి గుంట తీసి భూమిలోనైనా చేయొచ్చు. ఈ పంచభూతాలు ఏవైనా తీసుకోవచ్చు. మన ధర్మం అన్ని చెప్పింది, శాస్త్రంలో ప్రతిదీ చెప్పబడింది. కాబట్టి బాగున్నప్పుడు ఎలా చేయాలి, బాగున్నప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది. ఒకళ్ళకి ఈ ఫ్రేమ్ కాల్ చేసేయండి అమ్మ, ఆవు నెయ్యి వేసి కర్పూరం పెట్టి కాల్ చేసేయండి, అమ్మ దేవుని కాలుస్తామా అన్నారు. సరే, అలాంటప్పుడు నీళ్ళలో వదిలేసేయండి. అది కానప్పుడు ఒక గుంట తీయండి, మట్టిలో పెట్టేసేయండి బయటికి రాకుండా. అలా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. అలాగా ఆ గుడి ముందు బయట పెట్టడం చాలా తప్పు. మన ధర్మాన్ని మనమే కించపరుచుకున్నట్టుంటుంది, మన దేవతల్ని మనమే కించపరుచుకున్నట్టు, తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. వేరే వాళ్ళకి అనే అవకాశం ఇచ్చినట్టు. ఇక నుంచి అలా చేయకుండా మీరు చెప్పిన విధంగా పాటిస్తాం గురువు గారు. ధన్యవాదాలు. మంచిది.